ఇంచుల చేతి లూజు ఫస్ట్ హాఫ్ ఇంచు పైపింగ్ కోసం వదులుకోవాలి. 5 ఇంచుల బ్లౌజ్కి 5.5 పెట్టుకోవాలి. తర్వాత 5 ఇంచులకి వెళ్ళి 3 ఇంచులు తరుగు తీసుకోవాలి. చేయి తరుగు లూజ్ వచ్చేసి చేయి లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది. ఇక్కడ తరుగు దగ్గర కూడా ఒక 1 ఇంచ్ పెంచుకోవాలి. తర్వాత చేయి తరుగు వచ్చేసి క్లాత్ ఎంత తీసుకుంటే ఇక్కడ అంత 1.5 తీసుకున్నాం, ఇక్కడ 1.5 తీసుకున్నాం. చేయి లూజ్ భుజం వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి. దాని నుంచి షేప్ అనేది రౌండ్గా ఆడి వరకు స్ట్రైట్గా వచ్చి తర్వాత దిగాలి తరుగు కోసం. 7 ఇంచుల బ్లౌజ్ వెన్నెల చెప్పు ఇది బ్లౌజ్ యొక్క చేతి మీడియం సైజు కొలతలు. ముందుగా మనం పైపింగ్ కోసం అని 1/2 ఇంచ్ చదువుకొని తర్వాత చేతి పొడవు వచ్చేసి 7 ఇంచులు. అందులో నుంచి 3 పైకి వెళ్ళి మూడు మైనస్ చేసి తర్వాత కింద చెయ్యి లూజ్ వచ్చేసి 5, దానికి ఒక 1.5 ఇంచ్ కలుపుకుంటే ఇక్కడ ఖర్చుల కోసం ఇక్కడ మనం తీసిన -3లోకి వెళ్ళి మనము ఒక లూజు కన్నా ఒక ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సంఖ యొక్క భాగం కోసమని. తర్వాత దానికి 1.5 కలుపుకొని ఖర్చుల కోసం దానికి వేసుకోవాలి. ఇక్కడ మన భుజం పైన హ్యాండ్ షేప్ మంచిగా రావడానికి 2 ఇంచులు తీసుకోవాలి. అక్కడికి వెళ్ళి లైన్ చేతి హ్యాండ్ డ్రా చేసుకుంటూ వచ్చి మనం ఏదైతే లూజ్గా ఖర్చుల కోసం అని డాట్స్ పెట్టుకున్నాం అక్కడ వచ్చి కలుపుకొని చేతి యొక్క మెజర్మెంట్ ఎండ్ చేసుకోవాలి. అది 7 ఇంచుల బ్లౌజ్ పూర్తి అయినట్టు. 7 ఇంచుల బ్లౌజ్ పేపర్ పై మెజర్మెంట్ పూర్తి అయినట్టు. ఇప్పుడు 10 ఇంచుల బ్లౌజ్ చెప్పమ్మా స్వప్న. 10 ఇంచెస్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ మనం పైపింగ్ కోసం 1/2 ఇంచ్ వదులుకోవాలి. 1/2 ఇంచ్ వదులుకున్నాక మనం లూజ్ హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి. పొడవు 10 ఇంచెస్ పెట్టుకోవాలి. 10 ఇంచెస్ పెట్టుకున్న 10.5 కదా మేడం, 10.5 పెట్టుకొని 3 ఇంచెస్ తరుగు తీసుకోవాలి. తరుగు తీసుకున్న కాడి నుంచి 5 పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 5 నుంచి 3 నుంచి 6 పెట్టుకోవాలి. 6కి 1.5 ఇంచ్ పెంచుకోవాలి. 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. తర్వాత ఇది చెయ్యి పొడవు లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకోవాలి. 5 ఇంచెస్కి 1/2 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ భుజం వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ కాడి నుంచి ఇట్లా చిన్నగా డ్రా చేసుకుంటూ రావాలి. ఇది ఎన్ని ఇంచుల హ్యాండ్స్ అమ్మా? 10 ఇంచెస్ బ్లౌజ్ హ్యాండ్. 10 ఇంచెస్ బ్లౌజ్ హ్యాండ్ కాదు, 10 ఇంచుల హ్యాండ్ కొలతలు. 10 ఇంచెస్ హ్యాండ్ కొలతలు. ఓకే. నువ్వు చెప్పింది ఎన్ని ఇంచుల బ్లౌజ్ శిరీష? 5 ఇంచెస్ 5 ఇంచుల హ్యాండ్. నువ్వు చెప్పింది వెనెల 7 ఇంచుల హ్యాండ్ కొలతలు. ఇవి దేనికి సంబంధించినవి? బ్లౌజ్కి డ్రెస్సెస్కి కావాల్సిన హ్యాండ్ మెజర్మెంట్ 3 రకాలు. మనం ఇప్పుడు ఇంకొక హ్యాండ్ ఉంటుంది, 3/4 అనేది ఉంటుంది. అది రేపటి క్లాస్లో మనం నేర్చుకుందాం. ఈరోజు 3 రకాల హ్యాండ్స్ వేసుకుందాం. నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేను తీసుకుంటా. ముందుగా 10 ఇంచుల బ్లౌజ్ అనుకోండి. నేను ఒకసారి మీకు చెప్తాను. కుట్ల కోసం పైపింగ్ కోసం 1/2 ఇంచ్ వదులుకోవాలి. చెయ్యి పొడవు 10 ఇంచులు పెట్టాలి 10 ఇంచుల బ్లౌజ్ కోసం. అప్పుడు 1/2 ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 10 ఉంది, పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. కింద మన హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్ ఉంది. క్లాత్లో మనం 1.5 వదులుకున్నాం కాబట్టి ఖర్చుల కోసం 1.5 తీసుకోవాలి. ఇక్కడ 10 ఇంచుల్లో ఉండి చేయి తరుగు కోసం 3 ఇంచులు తీసాం. 3 ఇంచుల దగ్గర నుండి ఇక్కడ మనం 5 ఇంచులు పెట్టాం కదా, అదే 3 ఇంచుల వరుసలో
6 ఇంచులు పెట్టుకోవాలి. దేనికి? ఆ హ్యాండ్కి సంఖకి చాలా 1 ఇంచు తేడా వస్తుంది కాబట్టి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మనము 1.5 ఇంచు లూజ్ ఎలా వదులుకున్నామో ఇక్కడ కూడా క్లాత్లో వదిలాం కాబట్టి ఇక్కడ కూడా 1.5 వదులుకోవాలి. అప్పుడు మనం బ్లౌజ్కి కటింగ్లో ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ఈ మెజర్మెంట్ అలాగే వస్తుంది. ఇక్కడ భుజం దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. భుజం పైన సమానంగా రావడం కోసం 2 ఇంచులు తీసుకోవాలి. స్టార్టింగ్ 10 నంబర్ దగ్గర నుండి ఆ 2 ఇంచు వరకు తగ్గుతూ తరుగు తీసుకొని చివరి ఎండింగ్ దాకా ఎండింగ్ అయిపోతే మన 10 ఇంచుల హ్యాండ్ పొడవు కొలతలు పేపర్ పైన అయిపోయింది. ఇది 3 రకాలు ఉన్నాయి. ఒకటేమో 10 ఇంచుల బ్లౌజెస్, ఒకటేమో 7 ఇంచుల హ్యాండ్, ఒకటేమో 5 ఇంచుల హ్యాండ్, ఇంకొకటి 14 ఇంచులు. అంటే మనం హ్యాండ్లో 3/4 హ్యాండ్. ఇది షార్ట్ హ్యాండ్, మిడిల్ హ్యాండ్ 10 ఇంచెస్ హ్యాండ్ వస్తుంది. తర్వాత 3/4 వస్తుంది. ఫుల్ బ్లౌజెస్ వస్తుంది. ఫుల్ హ్యాండ్కి వచ్చి 20 ఇంచెస్ ఉంటుందమ్మా. అది చెయ్యి లూజ్ కూడా మారిపోతుంది. తర్వాత 20 ఇంచెస్కి మరి 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని ఫుల్ హ్యాండ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది చేయి దగ్గర కుచ్చు రావడం కోసం. ఇది హ్యాండ్ యొక్క మెజర్మెంట్లు. రేపు మనకు 2 హ్యాండ్స్ ఉంటాయి. ఒకటి ఫుల్ హ్యాండ్, తర్వాత 3/4 హ్యాండ్. మనం ఇప్పుడు 3 రకాల హ్యాండ్స్ వేసుకున్నాం. టోటల్గా 5 రకాల హ్యాండ్స్ ఉంటాయి. ఓకేనా? ఈరోజు క్లాస్లో మనం టోటల్గా డ్రెస్సెస్కి అండ్ బ్లౌజ్కి వచ్చే హ్యాండ్స్ని మనం నేర్చుకున్నాం. రేపు 2 హ్యాండ్స్ ఉంటాయి. ఒకటి ఫుల్ హ్యాండ్, ఒకటి 3/4 హ్యాండ్ ఉంటాయి. ఓకేనా? టుడే క్లాస్ ఏంటి? డ్రెస్కి, హ్యాండ్స్కి. ఓకే, థ్యాంక్ యూ.